Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సుధాకర్, ప్రభాకర్ ఇద్దరు సహోద్యోగులు. ఇద్దరి వయసు 35 ఏండ్లు. ఇద్దరి జీతాలు సుమారు 70,000. ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లు తీసుకున్నారు. హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని నిశ్చయించుకున్నాడు సుధాకర్. ప్రతి నెల వాయిదాలు కడితే చాలు అనుకున్నాడు ప్రభాకర్. అయితే ఈ కథ చదివాక గృహరుణం ముందస్తుగా తీర్చాలో వద్దో అర్థమవుతుంది. సుధాకర్, ప్రభాకర్ ఇద్దరు ఫ్లాట్ల విలువ కూడా 40 లక్షలు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. 25 ఏండ్లకు బ్యాంక్ నుంచి 30 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నారు. 7.5% వడ్డీతో నెల వాయిదా 22,169 రూపాయలుగా తేలింది. సుధాకర్ లెక్కలు వేసుకున్నాడు. 25 ఏండ్ల పాటు వాయిదాలు చెల్లిస్తూ పోతే దాదాపు 66,50,700 చెల్లిస్తున్నట్టుగా తేలింది. 10 ఏండ్లలో బాకీ మొత్తం కట్టేయాలనుకున్నాడు. అప్పుడు నెలకు వాయిదా 35,610 రూపాయలుగా తేలింది. 10 ఏండ్లలో 42,73,200 రూపాయలు కట్టాడు. కేవలం 12,73,200 రూపాయలు మాత్రమే వడ్డీ కట్టానని సంతోషించాడు సుధాకర్. అదే సమయంలో ప్రభాకర్ గృహరుణానికి నెలవారీ వాయిదా 22,169 రూపాయలు పోను 14,400 రూపాయలు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. 10 ఏండ్ల తర్వాత ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా రూపాయలు 35 లక్షలు రిటర్న్ వచ్చింది. అప్పటికి ఆయన గృహరుణ బకాయి రూపాయలు 23,91,000. మ్యూచువల్ ఫండ్ రాబడి నుంచి ఇంటి లోన్ పూర్తిగా కట్టేసిన తర్వాత ప్రభాకర్ దగ్గర రూపాయలు 11 లక్షలు నికరంగా మిగిలాయి. వీరిద్దరి విషయంలోనే మరో కోణం చూద్దాం. 7 ఏండ్ల తర్వాత ఇద్దరూ పనిచేస్తున్న సంస్థ మూతపడింది. సుధాకర్, ప్రభాకర్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటి లోన్ త్వరగా తీర్చేయాలని పొదుపు మంత్రం పక్కన పెట్టి బ్యాంక్ అధిక మొత్తంలో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు సుధాకర్. అదే 7 ఏండ్ల తర్వాత ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్లో 19.50 లక్షల రూపాయలున్నాయి. ఆ మొత్తాన్ని నెలకు 60,000 రూపాయల చొప్పున వాడుకున్న 32 నెలలు ఏ ఒత్తిడి లేకుండా రోజులు గడిచిపోతాయి. ఈలోపు మరో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సుధాకర్ మాత్రం ఇల్లు గడవడానికి, బ్యాంక్ రుణం తీర్చడానికి బయట అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావం ఆరోగ్యంపైన పడింది. ఈ ఇద్దరి మిత్రుల కథ విలువైన ఆర్థిక పాఠం. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగులు రుణబాధలు ఉండకూడదని భావిస్తూ ఉంటారు. గృహప్రవేశం చేసిన రోజు నుంచే హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని ఆరాటపడుతుంటారు. 25 ఏండ్లు వాయిదాలు కడుతూ పోతే తీసుకున్న లోన్ పైన రెండింతలు కట్టాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటారు. ఆ చిక్కుల్లోంచి త్వరగా బయటపడాలని వాయిదాతో పాటు అదనంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కానీ గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. హోమ్ లోన్పై వడ్డీ రేట్ 7 నుంచి 8.5% కన్నా మించదు. పైగా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. దానిని పరిగణనలోకి తీసుకుంటే ఇంటి రుణంపై వడ్డీ 5.5% నుంచి 6% దాటదు. ఇంత తక్కువ వడ్డీకి మరెక్కడా అప్పు దొరకదు. అలాంటి రుణాన్ని త్వరగా తీర్చడం అంటే ఆర్థిక విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. ఆస్తులు కొనుగోలు చేయడం తప్పు కాదు. స్థిరాస్తులు అవసరానికి అమ్మాలంటే అనుకున్నంత డిమాండ్ ఉండకపోవచ్చు. అందుకే కొంత ఆస్తి నగదు రూపంలో ఉండటం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ ఈ రకమే. ఆదాయాన్నిచ్చే స్థిరాస్తులు కూడా మంచివే. కానీ అలాంటి ఆస్తులను వాయిదాల రూపంలో కొనుగోలు చేయడం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎస్ఐపి వైపు మొగ్గు చూపడం ఉత్తమం. అవకాశం ఉంటే ఆదాయం పెరిగే కొద్దీ ఎస్ఐపి వాయిదా మొత్తం పెంచడం ద్వారా మరింత లాభం పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు అవసరం ఉన్నంత మొత్తం తీసుకోవచ్చు. నగదు రూప ఆస్తిగా బంగారం కూడా కొనొచ్చు. అయితే బంగారాన్ని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. అవసరం వచ్చినప్పుడు అమ్మడం కన్నా కుదువ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు ఇన్నాళ్ళు పోగు చేసిన ఆస్తి మీద వడ్డీ భారం తప్పదు.